ఏపీ ఎలక్షన్ లో గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేస్తున్న ప్రతి చోట తన అభ్యర్థులను గెలిపించుకుని తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక ఇంతకు ముందు వైసీపీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి రాజకీయం చేసేంత నైపుణ్యం లేదు అంటూ విమర్శలైతే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ తన రాజకీయ చతురతతో వార్ వన్ సైడ్ చేశారు. మొత్తానికైతే వైసీపీని దారుణంగా ఓడించడమే కాకుండా కూటమిని గెలుపు పీఠాలు ఎక్కించారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఈ ఎలక్షన్ లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్క ఓటు కూడా చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ కూటమిని ఏర్పాటు చేశారు. నిజానికి అమిత్ షా చంద్రబాబుతో కలవడానికి అస్సలు ఇష్టపడలేదట. ఎందుకంటే 2019 సంవత్సరంలో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బీజేపీని చాలా రకాలుగా ఇబ్బందులకి గురి చేశారు. ఆ పార్టీ పైన తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇంకోసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకూడదని అమిత్ షా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తు ఉంటే వైసీపీని గద్దె దించొచ్చనే ఉద్దేశంతో అందరినీ కలిపి ఒక కూటమిని తయారు చేశారు. దీనివల్ల పవన్ కళ్యాణ్కి వచ్చే ప్రయోజనం కంటే కూడా రాష్ట్ర ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుంది. నిజానికి ఇంతకు ముందు వైసీపీ బీజేపీ 2 పొత్తుల్లో ఉండేవి. ఇక ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వైసీపీకి బీజేపీ సపోర్ట్ గా ఉంటుందని పవన్ గ్రహించారు. దీనివల్ల జగన్ కేసుల విషయంలో బీజేపీ మళ్లీ తనని ఆదుకుంటుందేమోననే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ స్కెచ్ వేశారు. జగన్ నుంచి బీజేపీ పార్టీని వేరు చేసి తమ కూటమిలో కలిసిపోయేలా చేశారు. ఇక ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులన్నింటినీ బట్టబయలు చేయొచ్చు. అలాగే వీలైతే జగన్ మళ్లీ జైలుకు కూడా పంపించొచ్చు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ పొత్తు పెట్టుకున్నారు. ఇక జగన్ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలంటే వైసీపీ అధినేత జైల్లో ఉండాల్సిందేనని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ ఈ రకంగా వ్యూహపూరితమైన రాజకీయ ప్రణాళికలు రూపొందించారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈ గేమ్ లో తన గేమ్ చేంజర్ గా మిగిలిపోవడమే కాకుండా కొద్ది రోజులనే జగన్ కేసుల విషయాన్ని కూడా పరిశీలించి తనకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంతోనే తన సక్సెస్ సాధించారనే చెప్పాలి.